అండి, నమస్తే. ఈరోజు క్యారెట్ వేపుడు చేస్తున్నాను. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని 5 నిమిషాలు బాయిల్ చేసుకున్నామండి. దీంట్లో కొద్దిగా బఠానీలు కూడా వేసాను, పచ్చి బఠానీలు. తర్వాత పోపు పెట్టాను అనమాట. ముందు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి పోపు పెట్టిన తర్వాత కొద్దిసేపు వేగలిగినవని ఉప్పు వేసాను. టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా మిర్చి పొడి, కారం పొడి వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసాను ఆల్రెడీ. కొద్దిగా కారం అండి, కొద్దిగా ధనియాల పొడి, చాలా ఎక్కువ అవసరం లేదు. వెల్లుల్లి రబ్బల్ని దంచి పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మెంతికూర పప్పు చేశాను. తర్వాత ఇదేమో అది ఎప్పుడు చూపించేదే కాబట్టి ఈ క్యారెట్ పొడి ఏదో ఫస్ట్ టైం చేస్తున్నాను. దీంట్లో పచ్చి కొబ్బరి తురుముకోవాలండి, కొద్దిగా తురుముకొని వేసుకోవాలన్నమాట. పప్పు సాంబార్ కాంబినేషన్కు బాగుంటుందండి ఇది క్యారెట్ వేపుడు. మొత్తం కలుపుకొని 2 నిమిషాలు పెట్టి దించేయాల్సింది, అంతే. తొందరగా అయిపోతుంది, ఉడికిపెట్టిందే కాబట్టి ముక్కలు. క్యారెట్ త్వరగా ఉడుకుతుందండి. క్యారెట్ వేపుడు రెడీ. వేడి క్యారెట్ వేపుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.